చూస్తే అమరావతి ఓఆర్ఆర్కి పచ్చజెండా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 20 నుంచి 25 వేల కోట్లు భరించేందుకు కేంద్ర ప్రాజెక్టులకు ఆమోదం. అమరావతి హైదరాబాద్ మధ్య 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే 60 నుంచి 70 కిలోమీటర్ల మేర తగ్గనున్న దూరం. ముప్పవరం అమరావతి మధ్య 90 కిలోమీటర్ల రహదారికి ప్రతిపాదన. రాయలసీమ నుంచి రాజధానికి పెరగనున్న అనుసంధానం అంటూ రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సహా కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టి కొంత ముందుకు తీసుకెళ్లాక అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అటకెక్కించిన కూలీ చేసిన ప్రాజెక్టులు. విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్టులే. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నింటినీ మళ్లీ కేంద్రం ముందు నుంచి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి. ఇప్పుడు ప్రాథమిక ఆమోదం పొందినవన్నీ గ్రీన్ఫీల్డ్ హైవేలు, ఎక్స్ప్రెస్ వేలే. ఆ ప్రాజెక్టులు సాకారం అయితే అమరావతికి మిగతా ప్రాంతాలతో చాలా సులువైన మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి ఢిల్లీ పర్యటనలోని కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో గురువారం జరిపిన భేటీలో వాటికి ప్రాథమిక ఆమోదం లభించింది. అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకి భూసేకరణ సహా మొత్తం 20 నుంచి 25 వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి హైదరాబాద్ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా 60-70 కిలోమీటర్ల దూరం తగ్గేలా 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది. శ్రీసత్య జిల్లాలోని కోడికోణ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్ప్రెస్ వేని అమరావతితో అనుసంధానిస్తూ మేదరమెట్ల అమరావతి మధ్య 90 కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారికి కూడా ఓకే చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యం.